హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా నిన్నటి రోజున బీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అయితే పెంపు చేసిందండి. గ్రామీణంలో అయితే 34%, పట్టణాల్లో 33.33% అయితే కోటానైతే ఇచ్చినట్లు తెలుస్తుంది అన్నమాట. అలానే బీసీ సబ్ ప్లాన్లో భాగంగా 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి కూడా త్వరలోనే మనకు అప్డేట్ అయితే రాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ల గురించి ఈ వీడియోలో మీకు వివరంగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఏ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర రెడీగా ఉండాలనేది కూడా చెప్తాను. అసలు 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఎవరికి ఇస్తారు ఏంటి అనే వివరాలను వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి మీకు వెంటనే అందుతాయి. ఓకేనా? లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము నిన్నటి రోజున బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అయితే కేటాయించడం జరిగింది. దాదాపు 33% పైగానే రిజర్వేషన్లు అయితే స్థానిక సంస్థల్లో అందిస్తామని చెప్పి క్యాబినెట్ నిర్ణయాన్ని అయితే మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అసెంబ్లీలో అయితే ప్రస్తావన తీసుకురావడం జరిగిందన్నమాట. అయితే ఇందులో భాగంగానే బీసీలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 50 సంవత్సరాల పెన్షన్ గురించి కూడా ఇందులో ప్రస్తావన వచ్చే అవకాశం అనేది ఉందని చెప్పి సమాచారం అయితే వస్తూ ఉందన్నమాట. ఈ 50 సంవత్సరాల పెన్షన్స్ అనేవి యాక్చువల్గా రాష్ట్రంలో ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే వస్తూ ఉన్నాయి. అలానే ఇప్పుడు తాజాగా బీసీలకు సంబంధించి కూడా ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్స్ అనేవి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హైలైట్ చేసిందనమాట. బీసీ సబ్ ప్లాన్లో భాగంగా అయితే ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు 50 సంవత్సరాల పెన్షన్కి మీరు అర్హులా కాదా అనేది ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి మనకు త్వరలోనే మొదలు కాబోతున్నాయి. ప్రస్తుతానికైతే 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి అయితే అప్లికేషన్స్ అనేటివి మన యొక్క గ్రామవార్డు సచివాలయం అధికారులు అయితే తీసుకోవడం లేదు. ఆ విషయాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను. త్వరలో తీసుకోబోతున్నారండి. అయితే ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లో భాగంగా ఈ యొక్క 50 సంవత్సరాలు మీకు నిండినట్లయితే, మీరు బీసీలు కనుక అయినట్లయితే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా మీ ఇంట్లో వృద్ధాప్య పెన్షన్లకి ఆల్రెడీ అర్హులై ఉన్నటువంటి వాళ్ళు, పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు కనుక ఉండినట్లయితే మీకు 50 సంవత్సరాలు పూర్తయినా కానీ ఈ యొక్క పెన్షన్ అనేది రాదండి. ఎందుకంటే ఒక కేటగిరీకి సంబంధించిన పెన్షన్ను ఆ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు మీ ఇంట్లో కనుక ఉండినట్లయితే మీకు ఈ పెన్షన్ అనేది రాదు. 50 సంవత్సరాల పెన్షన్ అనేది రాదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మీ ఇంట్లో దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు ఉండినట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్కి ఎలిజిబుల్ అయితే మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ రూల్ ప్రకారము ఒక డిజేబుల్డ్ పెన్షను మిగతా ఏ పెన్షన్ అయినా ఉండొచ్చు అని చెప్పి గవర్నమెంట్ కొత్త రూల్స్ అనేటివి గతంలోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా మీరు ఆల్రెడీ మీ ఇంట్లో దివ్యాంగ పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు ఉండినట్లయితే ఇప్పుడు మీకు 50 సంవత్సరాలు వచ్చి మీరు పెన్షన్కి అప్లై చేసుకుంటే పెన్షన్ అప్రూవల్ అనేది వస్తుంది. లేదా మీ ఇంట్లో ఇద్దరు వికలాంగులు ఉండి, అంటే ఇద్దరు డిజేబుల్ పెన్షన్ అనేది పొందుతూ ఉన్నా కానీ మీకు ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి దరఖాస్తు చేసుకుంటే వస్తుంది. ఎందుకంటే రెండు దివ్యాంగ పెన్షన్లతో పాటుగా రిమైనింగ్ కేటగిరీకి సంబంధించి ఏ పెన్షన్కైనా అప్లై చేసుకుంటే అప్రూవల్ వస్తుందని చెప్పి గతంలో విడుదలైనటువంటి జీవోలో భాగంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను. అయితే ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ యొక్క అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలంటే సింపుల్గా మీ సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ అయితే ఇచ్చేయాలండి. ఓకేనా? ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీరు ప్రాపర్గా ఏ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క రేషన్ కార్డు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇక్కడ యాడ్ చేయాలి. ఎందుకంటే వయసు నిర్ధారణ ఆధారంగా, అదేవిధంగా కుల ధృవీకరణ ఆధారంగా ఇక్కడ మీకు పెన్షన్ అనేది 50 సంవత్సరాలకి ఇస్తున్నారు. కాబట్టి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మీకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి అనే దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఆధార్ ఒక్కటే పెడితే సరిపోదు, దానికి అడిషనల్గా మీరు ఓటర్ కార్డు అనేది పెట్టండి. అందులో మీకు వచ్చేసి 50 సంవత్సరాలు పూర్తయినట్లు కనుక ఉండినట్లయితే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అంతేనండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, అదేవిధంగా ఈ యొక్క ఓటర్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ ఒకటి ఉండాలి. వీటితో పాటుగా మీ యొక్క రేషన్ కార్డు
దానికి అడిషనల్గా ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యాడ్ చేయండి. రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది, కాకపోతే కొన్ని సందర్భాల్లో మనల్ని అడగవచ్చు అనమాట ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు. సో కాబట్టి ఈ డాక్యుమెంట్స్ తప్ప మిగతా ఏ డాక్యుమెంట్స్ కొత్తగా అడిగేది ఏమి ఉండదండి. కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము ఈ యొక్క అసెంబ్లీ చర్చల్లో భాగంగానే 50 సంవత్సరాల పెన్షన్ గురించి మాట్లాడే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి అయితే ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు 34% రిజర్వేషన్లు అనేటివి కల్పిస్తామని చెప్పి అయితే చెప్తున్నారండి. సో ఇక బీసీ సబ్ ప్లాన్లో భాగంగానే మనకు కొత్త పెన్షన్లు 50 సంవత్సరాలు పూర్తయి ఉంటే ఇస్తామని చెప్పి అయితే ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. అలానే ఇక్కడ నేను థంబ్నెయిల్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేశాను. సో మీరు గమనించినట్లయితే సదరం స్లాట్స్ బుకింగ్ విషయంలో ప్రభుత్వం కొన్ని కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. సదరం సర్టిఫికేట్ సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటున్నారో ఇక మీదట వాళ్ళు సచివాలయంకి వెళ్లకుండా నేరుగా మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా లేదా ఏపీ సేవ పోర్టల్ లాగిన్ ద్వారా మీరు ఈ యొక్క సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు జోన్ల వారీగా ఈ యొక్క సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకునేదానికి అవకాశం ఉంది. ఈ జోన్ల వారీగా మీ యొక్క సంబంధిత జోన్లో ఉన్నటువంటి జిల్లాలో మీరు అప్లికేషన్ కనుక అంటే స్లాట్ బుకింగ్ కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క పరీక్షలకి వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో సదరం స్లాట్ బుకింగ్ని చాలా సులభతరం చేసేసింది గవర్నమెంట్. అయితే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అయితే నన్ను అడగవచ్చు. సో మా దగ్గర ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ ఉంది, పెన్షన్లు ఎప్పుడు వదులుతారని చెప్పి అడగవచ్చు. ప్రస్తుతానికైతే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాతనే కొత్త పెన్షన్ల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు అనేవి దాదాపు 90% అనేది క్లియర్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ముఖ్యంగా మొట్టమొదటిగా వచ్చేసి ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి, వితంతుల పెన్షన్లకు సంబంధించి, అలానే దివ్యాంగులు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ల మీద అప్డేట్స్ అనేటివి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉన్నాయండి. సో కాబట్టి చాలా కీలకమైన మార్పులు అనేటివి పెన్షన్ల యొక్క విభాగంలో తీసుకొస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే సదరం స్లాట్ బుకింగ్ విషయంలో అయితే మార్పులు అనేటివి తీసుకురావడం జరిగింది. సో డైరెక్ట్గా మీరే స్లాట్ బుకింగ్ అనేది మొబైల్ ద్వారా చేసుకోవచ్చు, సచివాలయం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదని చెప్పి అయితే స్పష్టంగా అయితే చెప్పేసింది అనమాట. సో నిన్నటి రోజున నేను వీడియో అయితే చేయడం జరిగిందండి. అందులో క్లియర్గా అయితే చెప్పాను సదరం స్లాట్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి మొబైల్లో అని చెప్పని. సో ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి అయితే చూడండి, ఖచ్చితంగా అందులో మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా 50 సంవత్సరాల పెన్షన్ల మీద, సదరం స్లాట్ బుకింగ్స్ మీద ఉన్నటువంటి కొత్త రూల్స్ అండ్ అప్డేట్స్ అనేవి మీకు ఈ వీడియోలో అయితే అందించాను. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ముఖ్యంగా డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదైనా సమాచారం ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే అందిస్తాను, ఆ తర్వాత వీడియో అనేది తీసుకువస్తానమాట. మీకు 2 రకాలుగా మన ఛానల్ ఉపయోగపడుతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. సో మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.